కమిటీ మెంబర్ల ప్రతి ఒక్కరు స్వామీజీ వద్దకు రావాలి. స్వామీజీ రాని దయచేసి ఈ మాటనే 10 మాటలుగా తీసుకుని దయచేసి రండి. మళ్ళీ నేను అనౌన్స్ చేయను, దయచేసి మీరు తెలుసుకొని రావాలని ప్రార్థన. పైకి చెప్తాను, దయచేసి విన్నవించుకొని దయచేసి రావాలని ప్రార్థన. నమో కాలభైరవాయ నమః. కాలభైరవుడు అనగా కాలాన్ని శాసించేటటువంటి వాడు కాలభైరవుడు. ఒకానొక సందర్భంలో కాలభైరవుడు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఒక సంవాదం జరిగింది. ఏమనగా అదే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరినొకరు ఇదనుకున్నారు. సభలో అందరూ కూడా నేను గొప్ప ఈ విధముగా విచారించగా ఈ మహర్షులు
ఈ ప్రమద గణాలు వీళ్ళందరూ కూడా ఇంతకు శివుడే గొప్ప శివుడే గొప్ప అందరూ కూడా శివుడు పక్కనే మాట్లాడినారు. దానికి బ్రహ్మ అదే బ్రహ్మ ఉండేది శివ శ్మశానంలో కదా, కట్టుకునేదానికి గుడ్డలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పూసుకోవడానికి బూడిద పూసుకుంటాడు, కపాలంలో భోంచేస్తాడు, అటువంటి వాడు ఇలా గొప్ప అవుతాడు అని చెప్పేసి ఒకరినొకరు వాదలాడడం చేసుకున్నారు. మళ్ళీ వేదాలను పిలిచి అడిగినారు, అయ్యా ఇంతకు ఎవరు దీంట్లో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్నారు. త్రిమూర్తులలో పరమేశ్వరుడే గొప్ప అని ఒకరన్నారు. ఉపనిషత్తులు పిలిచారు. ఉపనిషత్తులు పిలిస్తే ఓంకారమే స్ఫురుడైన పరమేశ్వరుడే గొప్ప అని వాగ్వాదం చేసుకున్నారు. అప్పుడు బ్రహ్మ, అబ్బా నేను బ్రహ్మను సృష్టించిన వాడును కావున నేనే గొప్ప, వీడెంతటి వాడు అని చెప్పి పరమేశ్వరుని చూసి పకపకా నవ్వాడు. దానికి పరమేశ్వరునికి కోపం వచ్చి పరమేశ్వరుడు ఆ కోపాన్ని తట్టుకోలేక తన జటాజూటమునిండి భైరవుడిని సృష్టించి బ్రహ్మ తనని ఎద్దిరా అని చెప్పేసి అన్నాడు. బ్రహ్మ అప్పుడు కాలభైరవుడు ఉద్భవించాడు. కాలభైరవుడు ఉద్భవించి వస్తూ ఏకాదాటిగా యుద్ధం ఏమీ లేదు, గోటితో తన తలకాయని తుంచివేశాడు. ఆ తుంచివేసిన సందర్భముగా ఆ కపాలం బ్రహ్మద కపాలము ఇక్కడ ఉంటుంది. ఈ బ్రహ్మ కపాలము చేతికి అంటుకుంటుంది. మనము ఒక బ్రహ్మ హత్య చేస్తే గోహత్య అంటారు, స్త్రీని హత్య చేస్తే శ్రీహత్య అంటారు, ఒక బ్రాహ్మణుని చేస్తే బ్రహ్మహత్య అంటారు. అట్లా అది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని హత్య చేసినాడు కాబట్టి మహాపాపము అని ఆ బ్రహ్మ కపాలము చేతికి చుట్టుకుంటారు. అప్పుడేం చేస్తారంటే మళ్ళీ కాలభైరవుడు అవతారము మళ్ళీ అక్కడికి పోతాడు. పరమేశ్వరుడితో కైలాసానికి పోయి, అయ్యా పరమేశ్వర ఎందుకు మాకు ఈ మళ్ళీ ఒక బ్రహ్మ కపాలము చేతికి అంటుకుంది, దీనికి ఏమి శాప విమోచనం అనగా ఈ బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని మీరు తీర్థయాత్ర చేయండి, ఎక్కడ ఈ బ్రహ్మ కపాలము చెయ్యి విడిచి కింద జారిపడుతుందో అక్కడ మీకు శాప విమోచనం అవుతుందని పరమేశ్వరుడు ఇది చేశాడు. అప్పుడు కాశీపట్టణం ఇవన్నీ తిరుగుతుండగా కాశీపట్టణం నందు బ్రహ్మ కపాలం ఊడి కింద పడింది. ఆనాడు నుండి కాశీలో కాలభైరవుడు చేతనాయకుడిగా వర్ధిల్లుతున్నాడు. ఎక్కడ ఎన్ని పాపములు చేసినా, గోహత్య చేసినా, స్త్రీహత్య చేసినా, బ్రహ్మహత్య చేసినా అక్కడ పోయి స్నానం చేసిన మన పాపాలన్నీ పటాపంచలవుతాయని ఆనాడు నుండి ఈనాడు కాలభైరవుడు ప్రాముఖ్యత పొందినాడు. అందుకే కాలాన్ని కాలాతీతుడు అన్నారు. అందులో సూర్య చంద్రుడు తూర్పు నుంచి పరమటికి ఉదయించిన వీణ మాత్రం సూర్యుడిని పరమటి నుంచి తూర్పుకు ఉదయింపజేస్తాడు. అందుకే ఆయన మొక్కిన వారికి ఎటువంటి కష్టములు కానీ, వివాహం కానీ వారికి వివాహం కానీ, సంతానం కానీ వారికి సంతానం కానీ, ఏ ఒక్క విషయం కానీ ఏ ఒక్క కష్టం వచ్చినా కానీ ఆయన క్షణాల్లో దాన్ని పరిహారం చేయగల శక్తి కలిగిన వాడు కాలభైరవుడు మాత్రమే. కాబట్టి కాలభైరవుని దర్శించండి, ధరించండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. జై కాలభైరవాయ నమః. పరమేశ్వరుని వసతి ప్రతి అష్టమికి, బహుళ అష్టమి, శుద్ధ అష్టమికి ఇక్కడ కాలభైరవ అష్టమి పూజలు జరుపుతున్నాం. దానికి ఆ ప్రతి అష్టమికి ఇక్కడ సాయంకాలం 4 గంటల నుంచి రుద్రాభిషేకము, కూష్మాండబలి, హోమము, పూర్ణాహుతి, ప్రసాద వినియోగము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి.
ఆఫీసులు మరియు కాలేజీల ఆఫీసులు ఎల్లరూ ఉండాలనేసి కూతురు గడిమని ప్రార్థిస్తున్నాం. రైట్ ఈరోజు పార్లమెంట్ పట్టణంలో కాలభైరవ స్వామి ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా లింగాయత సభ్యులు మహిళా సోదరులందరూ కూడా నిర్వహించడం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు దగ్గరలోనే ఒక మంచి పురాతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి స్థానంలో ఈ రోజు ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించడం. దీంట్లో ఆ భగవంతుని యొక్క కృపకు రావడం అనేది నిజంగా కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వీధిలో ఎక్కువగా వీర సేవకులు ఉన్నారు. వారందరూ ప్రతి చిన్నారు పురాతనమైనటువంటి దేవస్థానం ఇక్కడ ఉండడం, ఇక్కడ మంచి భక్తి కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యంగా కూడా అందరూ కూడా చేయడం, వాళ్ళందరినీ కూడా మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని కృప అందరిపైన చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సామాన్య మాకు అట్లేదు. అయ్యో బలేవాడు బాగుండమ్మా. అంత అర్థం పనిచేయని వాళ్ళే ఉన్నారు కదా. అయ్యో బలేవాడు థ్యాంక్స్. మేము మీకు చెప్పాలి భగవంతుడి దగ్గరికి వచ్చి.